నిజదేవునికున్న అనేక లక్షణాల్లో ఒకటి పరిశుద్ధత. ఆయన అపవిత్రతను ప్రేమించేవాడు కాదు. అపవిత్రమైన కార్యాలు జరిగించేవాడు కాదు. అపవిత్రమైన కార్యాలు చేసి ఇవి నా లీలలు అని దేవుడు అండు. సర్దిపెట్టుకోడు, ఆయన సమర్థించుకోడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టే పరిశుద్ధుడుగానే ఉంటాడు. ఆయన పాపము చేయలేని దేవుడు. ఆయన గమనించిన ప్రియులారా, బైబిల్ మనకు పరిచయం చేసిన దేవుడు ప్రభు అని యేసుక్రీస్తు వారు ఆయన పాపరహితుడిగా ఉన్నాడు. ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. పాపము లేనివాడుగానే జన్మించాడు, పాపము లేనివాడుగానే జీవించారు ప్రభు అని యేసుక్రీస్తు వారు. అందరూ బట్టే మీరు యోహాను సువార్త 8వ అధ్యాయం మీరు జాగ్రత్తగా చదివితే అందులో 46వ వాక్యంలో ఏముంటుందంటే, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని ప్రభువారు ప్రశ్నించారు. ఆ ప్రశ్న 2000 సంవత్సరాల క్రితం అడగబడితే ఎప్పటికీ దానికి సమాధానం చెప్పిన వాళ్ళు లేరు. యేసు ప్రభువులో ఇదిగోండి ఈ పాపం ఉంది, ఈ పాపంలో ఆయన దొరికేశాడు, ఈ పాపం ఆయనలో కనబడుతుంది అని ఒక్కళ్ళు కూడా చెప్పిన వాళ్ళు లేరు. ఎందుకోసం అంటే ఆయన జీవితం పరమ పవిత్రమైన జీవితం. యేసు ప్రభు అంటే అస్సలు పడని పౌలు అనబడే వ్యక్తి, లేదా అతన్ని ఇంతకుముందు సౌలని పిలిచేవారు. యేసు ప్రభు అంటే అస్సలు పడదు ఆయనకి. అలాంటి వ్యక్తి యేసు ప్రభు యొక్క దర్శనాన్ని చూసిన తర్వాత, తన జీవితాన్ని మార్చుకున్న తర్వాత ఒకానొక సందర్భంలో ఇలా అంటాడు, మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడంటే ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కలమషుడు. ఆయన్ను పాపుల్లో మనం చేర్చలేం. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండేవాడు. ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడును ఆయన. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. దేవుడు మనకు చాలినవాడు. ఎందుకంటే ఆయన పవిత్రుడు గనుక. పవిత్రుడైన దేవుని నువ్వు ఆరాధించినప్పుడే పవిత్రమైన జీవితాన్ని నువ్వు జీవించగలుగుతావు. పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు జీవించగలుగుతావు. యేసుక్రీస్తు ప్రభువారి నామము పరిశుద్ధ నామము కాబట్టే ఆయన కార్చిన అమూల్య రక్తము నా పాపములను కడగగలదు. యేసయ్య రక్తానికి మాత్రమే మనిషి పాపాలను కడగగలిగే అధికారం ఎందుకుందంటే ఆ రక్తము పవిత్రమైన రక్తం కాబట్టి, పరిశుద్ధమైన రక్తం కాబట్టి.